శుద్ధ భక్తుని చరణ రేణువు భజనకు అనుకూలము పరమ సిద్ధియగు భక్తుని సేవ భక్తిలతకు నిజమూలము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోర్శ్రీతపదకమలం శ్రీగురోర్నవైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. అపూర్వ కృష్ణ భక్తుల కథలు అనే ఈ అద్భుతమైన శ్రవణ కార్యక్రమానికి భక్తులందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం, ప్రేమపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం. ఈ అపూర్వ కృష్ణ భక్తుల కథలు నిశ్చయంగా మన హృదయంలో భక్తిని వృద్ధి చేస్తాయి, వృద్ధి చేస్తుంది. తర్వాత దివ్యమైనటువంటి ప్రేమ భావాన్ని, భగవత్ ప్రేమను హృదయంలో జాగృతం చేస్తుంది, నింపుతుంది. ఈ అపూర్వ కృష్ణ భక్తుల కథలు కార్యక్రమాల్లో మనం మొట్టమొదటిగా ఎంచుకున్నది శ్రవణం చేయడానికి శ్రీ చైతన్య మహాప్రభు. ఇప్పటివరకే మనం 4 భాగాలుగా విన్నాము. ఇప్పుడు 5వ భాగంలోకి మనం ప్రవేశించబోతున్నాము. చైతన్య మహాప్రభు కథ చాలా విస్తారమైనది. దాన్ని సంక్షిప్తంగా మనం కొన్ని భాగాల్లో వర్ణించుకుందాం, శ్రవణం చేద్దాం. తద్వారా హృదయంలో కృష్ణ ప్రేమ జాగృతం అవుతుంది. భక్తులు ఏ విధంగా తమ జీవితాల్లో భక్తిని చేశారు, తర్వాత గురువు పట్ల ఎటువంటి వాళ్ళు ఆదరభావాన్ని చూపారు, కృష్ణ లీలల పట్ల ఎటువంటి అభిమానాన్ని, ఆదరాన్ని చూపించారు, ఈ విషయాలన్నీ కూడా మనకు భక్తుల కథల ద్వారా వినిపిస్తుంది. ఏ విధంగా వారు భాగవతం వినడానికి స్పందించేవారు, ఏ విధంగా వారు గురువును సేవించడానికి కుతూహలపడేవారు, ఏ విధంగా వారు నామ సంకీర్తన చేయడానికి ఉవ్విళ్ళూరేవారు, తర్వాత ఏ విధంగా వారు భగవన్ మహిమను అనుభూతం చేసుకున్నారు, ఏ విధంగా కృష్ణ నామ సంకీర్తన ప్రభావాన్ని లోకానికి చూపించారు అనే ఈ విషయాలన్నీ కూడా మనకు ఎక్కడ తెలుస్తాయి? ఇవన్నీ మనకు భక్తుల కథల్లో తెలుస్తాయి. అందుకోసమే అపూర్వ కృష్ణ భక్తుల కథలు అనే ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. దానిలో శ్రీ చైతన్య మహాప్రభుని కథను మనం ఎంచుకున్నాము. గత 4 వారాలుగా వింటున్నాము. ఇప్పుడు 5వ వారంలో ప్రవేశించాం. చైతన్య మహాప్రభు కథకు మనకు మూలంగా ఉన్నటువంటి 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటేమో చైతన్య భాగవతము, ఇంకోటేమో చైతన్య చరితామృతం. చైతన్య చరితామృతాన్ని వ్యాఖ్యానించడానికి శ్రీల ప్రభుపాదుల వారు ఎంచుకున్నారు. ఎందుకంటే కృష్ణ చైతన్య తత్వము, కృష్ణ భక్తి భావన, కృష్ణ కాన్షియస్నెస్ అనేది అచింత్య భేదాభేద తత్వము చైతన్య చరితామృతంలోనే సంపూర్ణంగా వస్తుంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆయన సన్యాస దీక్ష తీసుకున్నారో దాని తర్వాతనే ప్రచారం, అచింత్య భేదాభేద తత్వ ప్రచారం జరిగింది. ఆయన 24 సంవత్సరాలు గృహస్థాశ్రమంలో నవద్వీపంలో కాలం గడిపారు. తర్వాత 24 సంవత్సరాలు సన్యాసాశ్రమంలో పూరీ క్షేత్రంలో, తర్వాత తీర్థయాత్రల్లో కూడా వాళ్ళని గడుపుతూ వచ్చారు. ఇది ఈ చైతన్య చరితామృతం చాలా అద్భుతమైనటువంటి గ్రంథము. చైతన్య మహాప్రభు యొక్క విస్తారమైనటువంటి కథను మనం తెలుసుకోవడానికి, కృష్ణ చైతన్య తత్వాన్ని తెలుసుకోవడానికి చైతన్య చరితామృతం మనకు అనివార్యమైన గ్రంథం. దాన్ని చదవాలి, అధ్యయనం చేయాలి. అది తెలుగు భాషలో కూడా చక్కగా లభిస్తోంది. అయితే ఆ చైతన్య చరితామృతం మొట్టమొదటి శ్లోకం ఏముంది అంటే, వందే గురూన్ ఈశ భక్తాన్ ఈశమీశావతారకాన్
తత్ప్రకాశం చ తచ్చక్తిం కృష్ణ చైతన్య సంజ్ఞకం వందేహం వందే గురూన్. అక్కడ వందే గురూన్ అంటే గురువులకు. మన ఆధ్యాత్మిక జీవితంలో గురువు ఒకడే ఉండడు. సామాన్యులకు, భగవతత్వం తెలియని వారికి, శాస్త్రతత్వం తెలియని వారికి మా గురువు గారు ఉన్నారండి, ఒకరు ఉన్నారు అనుకుంటారు. అయితే చైతన్య చరితామృతం ఆ విధంగా పలకట్లేదు. వందే గురూన్, గురువులు ఉంటారు మనిషికి. భాగవతంలో కూడా మనకి ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ గురువులు రెండు రకాలుగా ఉంటారు. ఒకడేమో దీక్షనిచ్చే గురువు, మంత్రదీక్ష గురువు. మంత్రదీక్ష ఇచ్చే గురువు ఒకడే ఉంటాడు. కానీ మనకు శిక్షణ, మనకు తత్వాన్ని తెలియజేసేవారు, జీవితాంతం తత్వాన్ని చేసే గురువులు చాలామంది ఉంటారు. మనం అనేక విషయాలను అనేక మంది గురువుల నుంచి నేర్చుకుంటాం. భాగవతం పట్ల రుచి మనకు ఒకరి ద్వారా రావచ్చు, హరినామ సంకీర్తన పట్ల రుచి ఇంకోరి ద్వారా రావచ్చు, తర్వాత జీవితాన్ని ఏ విధంగా గడపాలి అనే విషయం ఇంకోరి ద్వారా రావచ్చు, భగవద్గీతలోని రహస్యాలు మనకు వేరే వారి ద్వారా రావచ్చు, తీర్థక్షేత్రం యొక్క మహిమలు వేరే గురువు ద్వారా రావచ్చు, చైతన్య మహాప్రభు యొక్క సందేశం హృదయంలోకి తీసుకెళ్లే వ్యక్తి వేరే వాళ్ళు ఉండవచ్చు, శ్రీల ప్రభుపాద వారి గురించినటువంటి దివ్యమైన సందేశము, ఆయన పట్ల అనురక్తి కలిగించే వ్యక్తి వేరే ఉండొచ్చు. ఈ విధంగా రకరకాల గురువులు ఉంటారు. వీళ్ళందరినీ శిక్షా గురువులు అంటారు. దీక్షా గురువు ఒకడు, శిక్షా గురువు ఒకడు. అయితే దీక్షా గురువుకు శిష్యునికి దీక్షా గురువుతోటి సన్నిహిత సంబంధం చిరకాలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఉన్నటువంటి భక్తులకు గురువుతోటి సాంగత్యం చాలా తక్కువ లభిస్తుంది. ఎందుకంటే వారు ప్రపంచవ్యాప్తంగా నామ సంకీర్తన, చైతన్య సందేశాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ శిష్యుడికి గురువుతో సంబంధం ఎక్కువగా ఉండకపోవచ్చు. అందుకోసమే వారికి శిక్షా గురువుల యొక్క అవసరం ఎంతో అవసరం పడుతుంది. శిక్షా గురువు ముఖ్యంగా ప్రభుపాద వారి సాంగత్యము ఆయన పుస్తకాల ద్వారా ప్రతి ఒక్కరికి లభిస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ అందుకోసమే వందే గురూన్, గురువులందరికీ మొట్టమొదలు చైతన్య చరితామణి చెప్తుంటే గురువులందరికీ నేను నమస్కరిస్తున్నాను, వందే గురూన్. కాబట్టి ఎవరైతే మనకు సందేశాన్ని ఇస్తున్నారో, ఎవరైతే మనకు ఆధ్యాత్మిక విలువలను నేర్పుతున్నారో, ఆధ్యాత్మిక మార్గంలో మనను నడిపిస్తున్నారో వారిని గురువుగా భావించాలి. మన దీక్షా గురువుకి ఎంత సమున్నతమైన స్థానాన్ని ఇస్తామో ఆ శిక్షా గురువు కూడా అంతే సమున్నతమైనటువంటి స్థానాన్ని మనం అందించాలి. వందే గురూన్ ఈశభక్తాన్, తర్వాత వచ్చేవారు ఈశభక్తాన్ అంటే భగవద్భక్తులు. మనం ఎవరికి నమస్కరించాలి? మొట్టమొదలు మనం గురువులకు నమస్కరించాలి. చైతన్య చరితామృత గ్రంథకర్త అయినటువంటి కృష్ణదాస కవిరాజ గోస్వామి మొట్టమొదలు ఏం చేస్తున్నారు? వందే, నమస్కారము, వందనము. ఎవరికి? గురువులకి. తర్వాత ఎవరు చేస్తున్నారు? ఈశభక్తాన్, భగవద్భక్తులకి. అంటే గురువులు మనకు భగవతత్వాన్ని నేర్పిస్తారు. భగవద్భక్తులు మనకు సాంగత్యాన్ని అందిస్తారు. మనం ఉత్సాహంగా భక్తిలో వెళ్ళడానికి, ఉత్సాహంగా హరినామ సంకీర్తనలో పాల్గొనడానికి వారు మనకు సహాయపడుతుంటారు. ఇదే భక్తుల సాంగత్యం. అందుకోసం వారికి కూడా నమస్కరించాలి. ఎవరైతే భక్తిలో ఉంటారో, ఎవరైతే మనను ఆ సంకీర్తనలో పాల్గొనడానికి పిలుస్తున్నారో, ఎవరైతే మనం ప్రసాదాన్ని తినడానికి పిలుస్తున్నారో, ఎవరైతే పుస్తకం తినడానికి, పుస్తకాలు చదవడానికి మనల్ని పిలుస్తున్నారో వీళ్ళందరూ భగవద్భక్తులు. వాళ్ళే భక్తుల సాంగత్యం. వందే గురూన్ ఈశభక్తాన్. కాబట్టి గురువులకి, భగవద్భక్తులకి మనం మొట్టమొదలు వందనం చేయాలి. వారిలో దోషాలను ఎన్నకూడదు. వారిలో దోషాలు ఎన్నకుండా వారికి నమస్కరించాలి. వారికి తర్వాత ఈశం, తర్వాత భగవంతుడు. గురువులు, భగవద్భక్తులు, తర్వాత భగవంతుడు, తర్వాత భగవద్ అవతారాలు, తర్వాత భగవంతుని యొక్క రూపాలు, తత్ప్రకాశంత తత్శక్తిం, తర్వాత భగవంతుని శక్తులు. వీటన్నిటికీ సంపూర్ణ రూపాన్ని ఏంటంటే చైతన్య మహాప్రభు, కృష్ణ చైతన్య సంజ్ఞకం. ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభువే
అని ఈ అద్భుతమైనటువంటి ఆది లీల చైతన్య చరితామృతంలో ప్రారంభమవుతుంది. అటువంటి చైతన్య మహాప్రభు కథను మనము శ్రవణం చేస్తున్నాము, ఆనందిస్తున్నాము. ఇంతవరకు మనము చేసినది మహాప్రభు ఆయన వివాహము, ఇవన్నీ కార్యక్రమాలు విన్నాము. ఆయన గృహస్థాశ్రమంలో 24 సంవత్సరాలు నవద్వీపంలో గడిపారు. ఈ విషయాలన్నీ కూడా మనము ఆ వివాహం ఏం జరిగింది లక్ష్మీప్రియాదేవితోటి ఈ వివరాలు మనం విన్నాము. ఎప్పుడైతే తర్వాత ఆయన ఒక పాఠశాలను కూడా పెట్టారు, చతుష్పాటి. తర్వాత ఏ విధంగా ఆ కేశవ కాశ్మీరి దిగ్విజయ పండితుడిని ఏ విధంగా పరాజితుని చేసి తన యొక్క మహిమను గొప్పదనాన్ని ఆయన వెల్లడి చేశారో ఆ కథను కూడా మనం విన్నాము. ఇక మెల్లమెల్లగా కథ సాగుతోంది. ఆ కథ సాగిన తర్వాత గృహస్థాశ్రమంలో ఏ విధంగా భక్తులు ఉండాలి అనే విషయాన్ని నిమాయ పండితుడు విశ్వంభరుడు స్వయంగా చేసి చూపించాడు. ఏ విధంగా చేసేవాడు అంటే, ఎవరైతే బీదవారు కనిపిస్తే వెంటనే దానం చేసేవాడు. వాళ్ళకు వస్త్రదానమే కానీ, లేకపోతే భోజనం పెట్టడమే కానీ, లేకపోతే వారికి ఏది కావాలంటే అది వెనక ముందు ఆలోచించకుండా అతని వాళ్ళకి చేసేవాళ్ళు. అతిథి అభ్యాగతులను చక్కగా సేవించేవాళ్ళు. ఎప్పుడు ఇంటికి అతిథులు వస్తూనే ఉండేవాళ్ళు. స్కూల్ ఉంది, తర్వాత ఇల్లు ఉంది, తర్వాత ఆ స్కూల్కి వస్తుండేవాళ్ళు, ఆ పాఠశాలకి. అయ్యా ఇవాళ మాకు భోజనం కావాలి అంటే, వెళ్ళండి ఇవాళ మా ఇంటికి భోజనానికి రండి అని ఆ విధంగా పిలుస్తుండే. అతిథి అభ్యాగతులు నిమాయ ఇంటికి, ఆ విశ్వంభరుని ఇంటికి ప్రతిరోజు వస్తూనే ఉండేవాళ్ళు. ఒకలో ఇద్దరు వస్తుండేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే 20 మంది సన్యాసులు ఒకేసారి వచ్చారు. 20 మంది సన్యాసులు ఒకేసారి వచ్చి నిమాయ పండితుడిని ఆ పాఠశాలలో కలిశారు. ఇంతమంది ఒకేసారి వచ్చేటప్పటికీ నిమాయ పండితుడు కూడా చాలా ఆనందం కలిగింది. ఇంతమంది సన్యాసులు, వైష్ణవ సన్యాసులు వచ్చారే, చాలా బాగుంది, కాబట్టి ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి అని వాడికి ఆహ్వానం పలికి తన విద్యార్థితోటి ఇంటికి సందేశం పంపించాడు. ఏమిటి అని, ఇవాళ మధ్యాహ్నం భోజనానికి 20 మంది సన్యాసులు వస్తున్నారు. అది వినగానే సచీమాత కంగారు పడింది. ఇదేమిటి 20 మందిని ఒకేసారి పంపిస్తున్నాడు, టైం కూడా చాలా తక్కువ ఉంది, గంట సమయం కంటే ఎక్కువ లేదు. హడావిడిగా 20 మందికి, అది కూడా అతిథులు వచ్చినప్పుడు సామాన్యమైన వంటకాలు కాదు, దానికి ప్రత్యేకమైన వంటకాలు కావాలి, పిండి వంటలు చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇది హడావుడి చేశాడే. అంతేకాకుండా 20 మంది వంటకి కావాల్సినంత సామాను ఉందో లేదో ఆవిడ కంగారు పడుతుంది. ఆ విధంగా కంగారు పడుతున్న సమయంలోనే, కంగారు పడుతున్న సందర్భంలో ఎవరో తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చేసి వంటింట్లో ఉన్నటువంటి అన్ని డబ్బాలను నింపేశాడు. ఆవిడ అది గమనించగల, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు గమనించారు. ఆవిడ హడావిడిలో ఉంది, ఆవిడ ఒక రకమైన కంగారులో ఉంది. ఇంత లోపలికి లక్ష్మీప్రియాదేవి ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది. ఆవిడకు సంగతి తెలిసింది, 20 మంది అతిథులు, అది కూడా పెద్దవారు, వైష్ణవ సన్యాసులు వస్తున్నారని చెప్పి ఆవిడకి తెలిసి వంటింట్లోకి వెళ్ళింది. వంటింట్లో వెళ్ళి చూసేటప్పటికి అన్ని డబ్బాలు పూర్తిగా ఉన్నాయి. బియ్యం కానీ, పప్పులు కానీ, కూరలు కానీ, పండ్లు కానీ, పిండి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆవిడ ఉత్సాహంగా 20 మందికి ఏంటి, 25 మంది కంటే 30 మందికి కావాల్సినటువంటి పిండి వంట షడ్డశోపేతమైన భోజనాలు తయారు చేసి కృష్ణుడికి చక్కగా నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టిన తర్వాత గంట లోపలే మొత్తం 100 మందికి వాళ్ళు వంటకాలు తయారు చేసేసారు. ఈ లోపల చైతన్య మహాప్రభు మధ్యాహ్నం భోజనం సమయానికి అతిథులను, ఆ వైష్ణవ సన్యాసులందరినీ తీసుకుని ఆయన ఇంట్లో ప్రవేశించారు. చేసేపటికి ఇంట్లో గుమగుమలేని వాసనలు వస్తున్నాయి. చూస్తే వంటింట్లో చాలా అన్నీ నైవేద్యాలు పెట్టినటువంటి షడ్డశోపేతమైన, చాలా బాగుంది. ఆయన చాలా ఆనందించారు. ఇంట్లో వాళ్ళు ఎంత చక్కగా తనకు సహాయపడుతున్నారు, తను ఏది అడిగితే అది మళ్ళీ మాట్లాడకుండా అని ఏర్పాటు చేస్తున్నారే అని చెప్పి ఆయనకు చాలా ఆనందం కలిగింది. కలిగిన తర్వాత అందరూ వచ్చి భోజనానికి కూర్చున్నారు, నామ సంకీర్తన చేశారు, భగవన్ నామం పలికారు, తర్వాత ప్రసాద మంత్రాలను పలికి అందరూ పరమానందంతో భోజనం చేశారు. ఆ విధంగా అతిథుల సేవ ఏ విధంగా, గృహస్థులైన వ్యక్తి అతిథులను ఏ విధంగా సేవించాలి అనే విషయం చైతన్య మహాప్రభు తమ గృహస్థాశ్రమంలో, అంటే ఏ విధంగా ధర్మపత్ని తన పతిదేవుని యొక్క ఆజ్ఞానుసారము జీవితాన్ని భక్తిమయంగా గడపాలి,
అతిథులను ఏ విధంగా సేవించాలి, అతిథి దేవో భవ అనేది మన సంస్కృతి, మన సంస్కారము, మన సంప్రదాయం. ఆ విధంగా ముఖ్యంగా వైష్ణవ సన్యాసులు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అని ఇవి చక్కగా జరిగింది. అప్పుడు ఈ విషయము ఆ నవద్వీపంలో మొత్తం పాకిపోయింది. నిమాయి ఇంటికి, ఆ విశ్వంభరుని ఇంటికి ఇవాళ 20 మంది సన్యాసులు, వైష్ణవ సన్యాసులు వచ్చారు. 20 మంది ఒకేసారి వచ్చాయి. ఈ విధంగా 20 మంది ఎప్పుడు రారే అంటే నిశ్చయంగా వారు సామాన్యులు గారు, సాక్షాత్తుగా దేవతలే అయి ఉంటారు వాళ్ళు, లేకపోతే ఏ మహర్షులు అయి ఉంటారు. లేకపోతే ఇంతమంది ఒకేసారి రావడం ఏంటి, మన అట్లా రావడం. అదే కాకుండా నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్ళి మేము భోజనం చేస్తాము, మాకు ఆతిథ్యం ఇవ్వని వాళ్ళు ఈ విధంగా అంటారు. కాబట్టి వాళ్ళు నిశ్చయంగా మహానుభావులే అయి ఉంటారు అని అందరూ నవద్వీపంలో ప్రతి వాళ్ళు ఆ విధంగా అనుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా నిమాయ్ తన గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు సమస్త కార్యాలను చక్కగా చేసి చూపించారు. ఈ విధంగా ధర్మయుతంగా ధనార్జన చేయడము అంటే పిల్లలకు మంచి పాఠాలు చెప్పి వాళ్ళకి సంస్కృతం నేర్పించి వాళ్ళకి వేద విద్య నేర్పించి ఈ విధంగా అది చేశారు. తర్వాత అదే సమయంలో తర్వాత గృహస్థాశ్రమంలో ఏ విధంగా కుటుంబంలో తల్లిని చక్కగా జాగ్రత్తగా కాపాడాలి, ఆవిడకి చక్కగా సేవ చేయాలి, ఈ విధంగా సమస్తాన్ని ఆయన చూపించారు. అంతేకాకుండా లక్ష్మీప్రియాదేవి కూడా తన భర్త పట్ల ఎంతో అనురాగంతో, ఎంతో గౌరవంతో, ఎంతో ఆదరంతో ఉండేది. ఆవిడ ఏ విధంగా ఉండేదంటే పతియే తన బహిర్ప్రాణము అన్న విధంగా ఆవిడ ఉండేది. ఒక్కోసారి గంటల కొద్దీ ఆయన పడుకున్నప్పుడు గంటల కొద్దీ ఆవిడ పాదాలు పిసికేది. అంటే ఏంటి, ఎవరైనా కాలు పిసికితే మనసు అది శరీరము అలసట తగ్గినట్టుగా ఉంటుంది కాబట్టి నిద్రపడుతుంది. నిద్రపోయారు అని ఆపకుండా ఆ నిద్రలో కూడా ఆవిడ కాలు పిసికే ఉండేది గంటల కొద్దీ ఆవిడ ఆ విధంగా. ఈ విధంగా అయితే లక్ష్మీదేవి విష్ణువుకు నిరంతరము సేవ చేస్తుందో, పాదసేవనం చేస్తుంటుందో, అదేవిధంగా లక్ష్మీప్రియాదేవి కూడా చైతన్య నిమాయ పండితునికి, విశ్వంభరునికి ఆ విధంగా పాద సంహానం చేస్తుండేది. ఎప్పుడైతే ఆ విధంగా గంటల కొద్దీ పాద సంహానం ఒక్కొక్కసారి జరిగిపోతుండేదో అప్పుడు సచీమాతకి ఒక రకమైన వెలుగు కనిపించేది, ఒక రకమైన దివ్యమైన వెలుగు ఆ గది నుంచి వస్తున్నట్టు కనిపించేది. ఆ సందర్భంలో ఇల్లంతా కూడా సుగంధమయంగా నిండిపోతున్నట్టు, దివ్య పుష్ప సుగంధం నిండిపోయినట్టు ఆవిడకి కనిపిస్తూ ఉండేది. ఈ విధంగా కాలం గడిచిపోతుంది. హఠాత్తుగా నిమాయ్ ఒక యాత్రకు సంకల్పించాడు. ఏమిటా యాత్ర అంటే తూర్పు బెంగాల్కి ప్రయాణం. దానికి ఒక సంకల్పం ఉంటుంది. తను వచ్చింది ఎందుకు? తను వచ్చింది భక్తులను తయారు చేయడానికి. తను వచ్చింది సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. తను వచ్చింది ఎందుకు? తను వచ్చింది ఈ జగత్తులో హరినామ సంకీర్తనను వెల్లడి చేయడం కోసం, హరినామ సంకీర్తనను ప్రచారం చేయడం కోసం, భక్తులను తయారు చేయడం కోసం. అందుకోసం రాబోయే తరాలకు, రాబోయే సమయంలో భక్తుడు రాబోతున్నాడు అని చెప్పి సంకల్పంతో, భక్తులు రాబోతున్నారని సంకల్పంతో నిమాయ్ కొంతమంది తన శిష్యులతోటి, విద్యార్థులతో కలిసి తూర్పు బెంగాల్, ఇప్పుడున్నదేమో మనం ఇంగ్లీష్లో వెస్ట్ బెంగాల్ అంటాం, అదేమో ఈస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి బంగ్లాదేశ్ అనే ఆ ప్రాంతం. ఆయన ఆ విధంగా ప్రయాణం చేశారు. శిష్యులతోటి, భక్త బృందంతో ప్రయాణం చేసి తూర్పు బెంగాల్కి వెళ్ళారు. తూర్పు బెంగాల్లో ఆయన వెళ్ళింది ఎక్కడికి అంటే పద్మావతి నదీ తీరానికి చేరారు. ఆ పద్మావతి నదీ తీరం చాలా చాలా రమణీయమైనటువంటి స్థానము. అక్కడే ఒక దివ్య పురుషుడు అక్కడి నుంచి ఆవిర్భవించారు. ఆయనే శ్రీల నరోత్తమదాస్ ఠాకూర్. అక్కడ ఖేతురి గ్రామం అంటే అది చైతన్య మహాప్రభు తెలుసు. ఇక్కడ నామ సంకీర్తనను, తర్వాత కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ భక్తిని ప్రచారం చేయబోయేటువంటి వ్యక్తి, ఒక దివ్య పురుషుడు ఇక్కడ రాబోతున్నాడు అని తెలుసు. కాబట్టి దానికోసము భగవత్ ప్రేమను నిక్షిప్తం చేయడం కోసము ఆయన ఆ తూర్పు బెంగాల్కి వెళ్ళి ఆ నదిలో స్నానం చేశాడు. పద్మావతి నదిలో స్నానం చేశారు. నేను కూడా వెళ్ళి ఆ ప్రాంతానికి, చాలా అద్భుతమైనటువంటి అది కేతురి శ్రీల నరోత్తమదాస్ ఠాకూర్ల ఆవిర్భావ స్థానము. అక్కడే ఆయన ఏ విధంగా భక్తి చేశారు అని
అక్కడ నరోత్తముని కోసం చైతన్య మహాప్రభు అంటే రాబోతున్నాడు, మున్ముందు కాలాల్లో ఆయన ప్రేమ నిక్షిప్తం చేశారు. ఇక్కడ నరోత్తముడు వస్తాడు, దానికి ఈ ప్రేమను అందించండి అని చెప్పి. ఆ విధంగా ఎప్పుడైతే నిమాయ పండితుడు తూర్పు బెంగాల్కి వెళ్ళారో పద్మావతి నదిలో స్నానం చేశారు. చుట్టూ నదికి రెండు వైపులా ఆహ్లాదకరమైన వాతావరణము. ఆ గ్రామస్తులు అందరూ కూడా, అక్కడున్న వారందరూ కూడా చాలా ఆనందించారు. ఓ మహాపండితుడు ఈయన వచ్చాడు. అందరూ కూడా ఆచార్య శ్రేష్ఠుడు మహాపండితుడు అందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు పండితులు జయ జయకారు చేశారు. మహాప్రభు వెళ్ళింది ఎందుకు అక్కడికి అంటే అక్కడ భక్తి బీజాన్ని నాటడం కోసము. భక్తి బీజాన్ని అందుకోసము ఆ ప్రాంతంలో ఎంతటి పరమ భక్తులు ఉంటారంటే, ఎంత నామ సంకీర్తన జరుగుతుంటుందంటే మనం ఊహించలేము. మహోత్కృష్టమైనటువంటి స్థానం ఇక్కడ. అందరూ కూడా చాలా నిమాయ పండితుడిని ప్రేమతో ఆహ్వానించారు, జయజయలు పలికారు. తర్వాత అనేకమైనటువంటి సత్కారం చేశారు, బహుమతులు ఇచ్చారు. అదే చక్కటి అవకాశంగా తీసుకుని నిమాయ పండితులు కూడా అక్కడ చాలామంది విద్యార్థులు పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా బోధన చేశారు. ఈ విధంగా చక్కగా అనేకమైనటువంటి సమయం గడిచిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోయినాయి. ఆయన అక్కడ అందరికీ ఉత్సాహం కలిగించడంలో, ఆనందం కలిగించడంలో నిమగ్నలై ఉన్నారు. ఎందుకంటే రాబోయే కాలంలో అక్కడి నుంచి మహాభక్తులైనటువంటి నరోత్తమ దాస్ ఠాకూర్లు వస్తున్నారు. దీన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, ఎక్కడి నుంచి చైతన్య మహాప్రభు వెళ్ళారో అక్కడ మహాద్భుతంగా భక్తి ప్రచారం సాగింది. అక్కడి నుంచి మహాద్భుతంగా భక్తులు ఉత్పన్నమయ్యారు. దక్షిణ భారతదేశ యాత్రకు చైతన్య మహాప్రభు వెళ్ళారు కదా 4 సంవత్సరాలకు పైగా. ఆయన ప్రయాణించినటువంటి ఏ విధంగా అయితే ఒరిస్సా నుంచి బయలుదేరి కిందకి ఆంధ్రదేశం గుండా వెళ్ళి తమిళనాడు, తర్వాత నెక్స్ట్ కేరళ, తర్వాత కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, ఆ విధంగా చేస్తూ ఆ విధంగా ఆయన ప్రయాణించారు. ప్రయాణించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అనేక మంది భక్తులు వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా చైతన్య మహాప్రభు దక్షిణ దేశ యాత్ర వెళ్ళినప్పుడు మనం దక్షిణ దేశ యాత్ర కథలో మనం అవన్నీ చర్చించుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో కూడా అనేకమైనటువంటి మందిరాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఏ మార్గం ద్వారా ఆయన వెళ్ళారో అక్కడే సంకీర్తన ఉద్యమం చాలా చక్కగా ప్రచారంలోకి వచ్చింది. మనకు తెలంగాణ ప్రాంతంలో కూడా ఉత్తర తెలంగాణ ద్వారా ఆయన తిరుగు ప్రయాణంలో వెనక్కి వెళ్ళారు. కాబట్టి అక్కడ కూడా నామ సంకీర్తన, అక్కడ భగవద్భక్తి ప్రచారము, భాగవత ప్రచారము చాలా అద్భుతంగా ఇప్పుడు సాగుతోంది. మున్ముందు ఇంకా అది తెలంగాణ మొత్తం వ్యాపిస్తుంది, ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా వ్యాపిస్తుంది. దీని సందేశం ఏమిటంటే, ఎక్కడైతే చైతన్య మహాప్రభు వెళతారో అక్కడ నామ సంకీర్తన వస్తుంది, అక్కడ భక్తులు తయారవుతారు. కాబట్టి మనం గౌర నిత్యానందులను తీసుకువెళ్ళాలి. గౌర నిత్యానందులను ఏ ప్రాంతానికి మనం తీసుకెళ్తే అక్కడ భక్తులు తయారవుతారు, అక్కడ నామ సంకీర్తన వస్తుంది, అక్కడ భక్తి ప్రచారం జరుగుతుంది. ఇది రహస్యం. చైతన్య మహాప్రభు ఈ సందేశాన్ని మనకు తమ ప్రయాణం ద్వారా, తమ పర్యటన ద్వారా నిరూపించారు. కాబట్టి మనందరం కూడా గౌర నిత్యాందులని ఊరికి తీసుకెళ్ళాలి, నగరానికి తీసుకెళ్ళాలి. తద్వారా మనం ఎంతటి ప్రచారం చేసినా, మనం ఎంతటి లెక్చర్లు చెప్పినా, ఎన్ని ఉపదేశాలు ఇచ్చినా అక్కడ భక్తి కొనసాగదు. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు గౌర నిత్యానందాలను తీసుకెళ్తామో అక్కడే ప్రచారం జరుగుతుంది, అక్కడే భగవద్భక్తి వెల్లివిరుస్తుంది, అక్కడే నామ సంకీర్తన జరుగుతుంది, వేరే చోట కాదు. ఇది రహస్యం, పరమ రహస్యం. అందుకోసం చైతన్య మహాప్రభు ఆ విధంగా తూర్పు బెంగాల్కి వెళ్ళారు. అట్లా అనేక వారాలు ఇట్లా గడిచిపోయింది. అయితే ఇక్కడ నవద్వీపంలో లక్ష్మీప్రియాదేవికి అంటే ఆయన మొట్టమొదటి చెప్పారన్నమాట, అమ్మ నువ్వు చక్కగా చూసుకో, నేను ఇప్పుడు తూర్పు బెంగాల్కి వెళ్తున్నాను, అక్కడ అందరినీ కలిసి వస్తాను అని చెప్పారు. ఆవిడ అందుకోసము తన భర్త చెప్పినటువంటి మాట ప్రకారము లక్ష్మీప్రియాదేవి చాలా ఆదరంతో, భక్తితోటి అత్తగారిని సచీమాతను చూసుకుంటోంది. ఆవిడకి చక్కగా భోజనం పెట్టేది, వంట చేసి కృష్ణ నైవేద్యం పెట్టి భోజనం పెట్టేది. కానీ తాను మాత్రం తినేది కాదు. ఎందుకంటే విరహభావంలో ఉన్న ఆవిడ లక్ష్మీప్రియాదేవి ఆవిడ నోట్లోకి ముద్ద పోలేదు.
ముద్ద పోనీపోలేదు. కాబట్టి ఆవిడ తీవ్రమైన పరితాపంతో ఉండేది, రాత్రంతా ఏడుస్తూ ఉండేది ఆ విరహభావంలో. ఈ విధంగా అనేక వారాలు గడిచిపోయిన తర్వాత ఆవిడ ఆ విరహాన్ని మరి ఎప్పుడు వస్తా అంటే ఆ సమయంలో ఎటువంటి సందేశాలు ఉండేవి కాదు, ఎటువంటి ఉత్తరాలు ఉండేవి కాదు, ఈ విధంగా ఉండేది. కాబట్టి ఆవిడకి అర్థం కాలేదు ఎప్పుడు వస్తారు, తన భర్త ఎప్పుడు వస్తాడని చెప్పి ఆ విరహంలో ఆవిడ మునిగిపోయి ఆ విరహాన్ని భరించలేక ఈ జగత్తు నుంచే వెళ్ళిపోదాము అన్నటువంటి తీవ్రమైనటువంటి నిరాశకు యుగాయుతం నిమేషేణ చక్షుష ప్రావృతాయుతం శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహేణమే అని చైతన్య మహాప్రభు రాసిన భావాలు తన హృదయంలో పెళ్ళుపగా తన భర్త పట్ల ఆవిడ ఒకసారి గంగానది తీరానికి వెళ్ళి అక్కడ ధ్యానంలో కూర్చుంది. ఆ ధ్యానంలో ఉండి ఈ జగత్తునే విడిచిపోదామన్న భావన కలిగింది. ఆ ధ్యానంలోకి వెళ్ళినటువంటి లక్ష్మీప్రియాదేవి మళ్ళీ ఈ జగత్తులోకి రాలేదు. ఆ సమాధిలోనే ఆవిడ దేహాన్ని త్యాగం చేసింది. ఈ విధంగా హఠాన్ మరణం, లక్ష్మీప్రియాదేవి హఠాన్ మరణంకి సచీమాత గుండెలు అవిసిపోయేలాగా ఆవిడ రోధించింది. ఆవిడ దుఃఖానికి రాళ్లే కరిగిపోతాయేమో అన్నంత భావన కలిగింది లోకానికి. ఆవిడ ముఖ్యంగా అందరు వైష్ణవులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, మరి కొడుకేమో లేడు ఇంట్లో, సందేశం పంపించడానికి ఎక్కడ తిరుగుతున్నాడో, ఏ ప్రచారంలో ఉన్నారో, అందుకోసం అక్కడ వైష్ణవులే ఆవిడకి అంతిమ సంస్కారాలు చేశారు. ఈ జరిగిన కొంత సమయానికి అంటే అతి శీఘ్రంగానే నిమాయకి అనిపించింది, చాలా కాలమైంది కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఏ విధంగా, అవునండి ఇప్పుడు నేను నవదీపాన్ని వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆయనకు అనేకమైనటువంటి కానుకలు ఇచ్చారు, శాలువలు కప్పారు, కానుకలు ఇచ్చారు, వస్తువులు ఇచ్చారు, ఇవన్నీ. అదే సమయంలో తపనమిశ్రుడు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ తపనమిశ్రుడు అనే భక్తుడు వచ్చి చైతన్య మహాప్రభు నిమాయ పండితుని పాదపద్మాలు నమస్కరించి ఆయనకు అర్థమైంది. అంటే ఆయనకి ఎప్పుడూ ఒక రకమైన జిజ్ఞాస ఉండేది ఆ తపనమేశ్వరుడికి. ఏమిటంటే అసలు జీవిత లక్ష్యం ఏమిటి, జీవిత చరమగమ్యం ఏమిటి, ఈ జీవిత యొక్క చరమగమ్యం ఏమిటి, ఆ జీవితమైన చరమగమ్యాన్ని సాధించే పద్ధతి ఏమిటి అని ఆయనకు ఇప్పుడు మనసులో ఆ ప్రశ్నలు తొలుస్తూ ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ నిమాయ్ విశ్వంభరుడు అక్కడ వచ్చాడో ఆయనకు అర్థమైపోయింది, కృష్ణ భక్తియే ఈ జీవితం యొక్క పరమార్థం అనే విషయం తెలిసింది అని వెళ్ళి ఆయన పద్మాలు పట్టుకుని చెప్పి తన ప్రశ్నకు సమాధానం చెప్పమన్నాడు. అంటే తన యొక్క అజ్ఞానాన్ని, తన మోహాన్ని నిర్మూలించమని అడిగాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అతనికి చెప్తూ, బ్రాహ్మణోత్తమ, నువ్వు చాలా ధన్యుడివి, కృష్ణ భక్తి చేయాలని నువ్వు సంకల్పించావు, జీవితంలో కృష్ణ భక్తి చేయాలి అంటే ఏంటి, జీవిత పరమార్థాన్ని సాధించాలనేటువంటి కోరిక నీలో కలిగింది. అది చాలా ముఖ్యమైన విషయం, చాలా నిజంగా నువ్వు ధన్యుడివి. ఈ కలియుగంలో భగవత్ ప్రాప్తికి అతి సులభమైనటువంటి మార్గము, తర్వాత ప్రామాణికమైన మార్గం ఏమిటంటే సామూహికంగా అందరూ కలిసి నామ సంకీర్తన చేయడమే. ఇంతకు తప్ప వేరే మార్గం లేనేలేదు. నువ్వు అటువంటి మార్గం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నీకు తప్పకుండా ఈ నామ సంకీర్తన ద్వారా జీవితంలో విజయం లభిస్తుంది, నీకు ఎటువంటి సందేహం లేదు. కాబట్టి శీఘ్రం సాధ్యమైనంత తొందరగా నువ్వు ఇక్కడి నుంచి వారణాసికి వెళ్ళిపో. వారణాసిలో వెళ్ళిపోయిన తర్వాత, సమయం వచ్చిన తర్వాత నేను వచ్చి సమస్తాన్ని నీకు అక్కడ వెల్లడి చేస్తాను అని చెప్పి అతనికి మంత్రదీక్ష ఇచ్చాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ 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 హరే హరే అంటూ దివ్యమైనటువంటి మంత్రోపదేశం చేశారు. మంత్రోపదేశం చేసి ఆ తపనమిశ్రుడికి పంపేశారు. తర్వాత దీన్ని పొందే మార్గము, దీని ద్వారా భగవత్ ప్రేమను పొందే మార్గం నీకు త్వరలోనే వెల్లడవుతుంది, నేనే స్వయంగా వచ్చి ఆ వారణాసిలో వెల్లడి చేస్తాను, కాబట్టి నువ్వు అక్కడ వెళ్ళవలసిందన్నారు. ఈ విధంగా తపనమిశ్రుడితోటి కలిగింది. తపనమిశ్రుడితోటి తర్వాత రాబోయే భక్తులు ఎవరు అంటే శ్రీల నరోత్తమదాస్ ఠాకూర్ అతనికి ఆ దివ్యమైన ప్రేమ ఖజానాను అక్కడ నిక్షిప్తం చేసి చైతన్య మహాప్రభు ఆ సమయంలో ఆయన నరోత్తమ అని కూడా గట్టిగా అరిచారు. అంటే ఏంటి, ఆ నరోత్తముడు రాబోతున్నాడని మొట్టమొదటి ఆయనకి తెలుసు. తర్వాత అక్కడ ఉన్నటువంటి బంధువులు, మిత్రులు, అభిమానులు, బ్రాహ్మణులు ఇచ్చినటువంటి సమస్త కానుకలను తీసుకుని
నిమాయ పండితుడు తన శిష్యులతో పాటుగా నవద్వీపానికి వచ్చేసాడు. నవద్వీపానికి వచ్చిన తర్వాత అక్కడ లక్ష్మీప్రియాదేవి వెళ్ళిపోయి ఈ జగత్తు నుంచి వెళ్ళిపోయింది అనే విషయము ఎవరు కూడా ఆయనతో పలకలేదు. అటువంటి ఛాయలు కూడా కనిపించేటట్టు అక్కడ ఎటువంటి ఛాయలు కనిపించని విధంగా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే నిమాయ్ ఆ వార్తను విని భరించగలడా అని వారికి అనిపించింది. అందుకోసం సచీమాత కూడా దూరంగానే ఉండడం ప్రయత్నించింది. చక్కగా వంట చేసింది. నిమాయ్ వచ్చాడు. అంటే అది 500 సంవత్సరాల కింద కాబట్టి భార్యాభర్తలు అంత సులభంగా కలుసుకోవడం అవన్నీ ఉండేది కాదు. తల్లే వచ్చింది. నిమాయ్ తను తెచ్చిన కానుకలన్నీ కూడా సచీమాత సమర్పించారు. స్నానం చేశాడు. స్నానం చేసి భోజనానికి కూర్చున్నాడు. భోజనం చేశాడు చక్కగా. భోజనం చేస్తున్నప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారు. అందరికీ ఆ తూర్పు బెంగాల్లో జనులు ఏ విధంగా ఎటువంటి వ్యవహారాలు ఉంటాయి, వాళ్ళ భాష ఎట్లా ఉంటుంది, వాళ్ళ నడవడి ఎట్లా ఉంటుంది అని చెప్పి నవ్వుతూ తుళ్ళుతూ వాళ్ళ యొక్క అనుకరణ చేస్తూ, వాళ్ళు ఈ విధంగా అంటారు, వాళ్ళు ఈ విధంగా చేస్తుంటారు అని చెప్పి అనుకరణలు చేస్తూ భోజనాన్ని ముగించారు. అదంతా అయింది. అయితే సచీమాత మాత్రం దూరంగానే ఉండడం కనిపించింది. అయితే ఒక స్థితిలో ఆవిడ చాలా దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆవిడ మొహంలో ఉన్నటువంటి దుఃఖ ఛాయలు నిమాయకి కనిపించినాయి. ఏమిటమ్మా ఇంత దుఃఖంగా ఉన్నట్టు కనిపిస్తోంది, మరి నువ్వు ఆనందంగా ఉండాలి, నేను చూడు ఆరోగ్యంగా వచ్చాను, ఇంతకాలం అయింది వెనక్కి వచ్చాను, మరి నీకు ఆనందం కలగాలిగా, మరి ఎందుకు ఆనందం కలగట్లేదు, ఎందుకట్లా నువ్వు దుఃఖంగా ఉన్నావు, ఇంతకీ మీ కోడలేది, కోడ కనిపించట్లేదే అని అప్పుడు అన్నాను. అనగానే ఆవిడ దుఃఖం కట్టలు దించుకు బయటకు వచ్చేసింది. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఆవిడ నోట్లోంచి మాట రాలేదు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఈ విషయం చెప్పబోయారు. కానీ అప్పుడు ఆయన సర్వాంతర్యామి చైతన్య మహాప్రభు తెలుసు. అప్పుడు వారికి తత్వోపదేశం చేశారు. ఈ జగత్తులో భౌతికాసక్తి, దేహాసక్తి వల్లనే భర్త, కొడుకు ఈ విధంగా రకరకాలైనటువంటి బంధాలతో మనుషులు ఉంటారు. అంటే ఆయన దుఃఖించలేనుగా దుఃఖించారు. అంటే ఒక క్షణమాత్రము దుఃఖించినట్టు అయింది. తర్వాత చెప్పాడు, అవును ఈ జగత్తులో నా భర్త, నా కొడుకు అనే ఇటువంటి అనేకమైనటువంటి సంబంధాలు మనకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా దేహాసక్తి వల్లనే ఉన్నాయి. కానీ భగవంతుడి చేతిలో మనం అందరం కీలుబొమ్మలం. ఆ భగవంతుడే మనల్ని కలుపుతూ ఉంటాడు, భగవంతుడే మనల్ని విడదీస్తూ ఉంటాడు. భగవంతుడి చేతిలో అదంతా ఉన్నప్పుడు దీనికి మనం దుఃఖించే లాభం. కాబట్టి ఈ దుఃఖం వలన కలిగేది ఏం లేదు, దీన్ని మనం గమనిద్దాం. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారము భర్త ఉండగానే, భర్త సన్నిధిలోనే భార్య కనుక దేహాన్ని వదిలిస్తే ఆమె పరమ భాగ్యవంతులుగా భావిస్తుంటారు. నిజంగా లక్ష్మీప్రియాదేవి ఎంతటి భాగ్యవంతురాలు. తన భర్త సమక్షంలోనే, భర్త ఉన్నప్పుడే, భర్త విరహంలో భర్తను తలుస్తూ ఆవిడ దేహాన్ని చాలించింది. కాబట్టి అంత భాగ్యం అందరికీ లభిస్తుందా? కాబట్టి ఆమె పరమ భాగ్యవంతురాలు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని ఈ విధంగా పలికేటప్పటికీ సచీమాతకు కొంత ఊరట కలిగింది. ఈ విధంగా సాగుతోంది, సమయం సాగినప్పుడు ఆవిడ కనిపించింది, మరి ఇప్పుడు పిల్లవాడు, ఇంత చిన్న పిల్లవాడు, అదేంటి భార్య ఇప్పుడు వెళ్ళిపోయింది, కాబట్టి ఈ నిమాయకి ఇంకొక మనువు పెళ్లి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక భావన కలిగింది ఆవిడకి. తల్లి ఎప్పుడైనా పిల్లవాడి సౌఖ్యాన్ని కోరుకుంటుంది కదా, తన పిల్లవాడు సుఖంగా ఉండాలని కోరుకుంటుంది కదా. తన కొడుకు భార్యతోటి, పిల్లలతోటి సుఖంగా ఉంటూ తనకు కూడా మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే బాగుంటుంది, ఏ తల్లి అయినా వాంఛిస్తుంది. అదేవిధంగా సచీమాత కూడా ఆ విధంగా అనుకుని ఆ ఊరిలో ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన పేరు ఏమిటంటే సనాతన మిశ్రా అని అన్నారు. ఆ సనాతన మిశ్రా ఆయన మంచి ధార్మికుడు, ధర్మపరుడు, అంతేకాకుండా రాజపండితుడుగా కూడా ఉండేవాడు. ఆయనకి ఒక చక్కటి కన్య ఉంది. ఆమె పేరే విష్ణుప్రియాదేవి. అయితే ఒకరోజు సచీమాత గంగా తీరంలో వెళ్తున్నప్పుడు ఆ విష్ణుప్రియాదేవి కనిపించింది. ఓ ఈ అమ్మాయి చాలా బాగుంది, ఎవరి అమ్మాయి అంటే సనాతన మిశ్రా గారి అమ్మాయి అండి. ఓ ఈ అమ్మాయి చక్కగా ఉంది, ఈమె నిమాయకి చక్కని జోడుగా ఉంది అని ఆవిడ అనిపించి ఒక బ్రాహ్మణుని పిలిచింది.
బ్రాహ్మణుని పిలిచి, మీరు వెళ్ళి ఆ సనాతన మిశ్రా గారిని నా తరఫున అడగండి, మా అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని చేసుకుంటా ఇస్తారేమో అని మేము ఆ అమ్మాయికి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, మా ఇంటి కోడలుగా తెచ్చుకుందామని మేము అనుకుంటున్నాం, మీరు వెళ్ళి మీరు కనుక్కుంటారా అని చెప్పి ఒక బ్రాహ్మణ్ణి పంపించింది. ఆ బ్రాహ్మణుడి పేరు కాశీనాథ పండితుడు. ఆ కాశీనాథ పండితుడు వెళ్ళి సనాతన మిశ్రా గారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, నేను సచీమాత పంపున వచ్చాను, మీరు మీ సౌందర్యవతి సుగుణవతి అయినటువంటి మీ అమ్మాయిని తమకు కోడలిగా ఇస్తారా అని ఒక సందేశాన్ని ఆవిడ పంపించారు. ఆ అబ్బాయి కూడా చాలా చక్కటి యువకుడు, మహాపండితుడు, అది జగమెరిగిన సత్యం, మీకు కూడా తెలుసు. ఆ పండితుడి పట్ల అందరూ ఎంత ఆదరంతో ఉంటారన్న సంగతి మీకు తెలుసు. నవద్వీపం అంతా ఆ పిల్లవాడే, ఆ యువకుడే ఆ దిగ్విజయ పండితుని కూడా ఓడించాడు. ఈ సంగతి మీకు తెలుసు కదా. ఆవిడ వాళ్ళ అమ్మ మీ అమ్మాయిని తన కోడలుగా చేసుకుందాం అనుకుంటుంది, మీరేమంటారు అని ఆ కాశీనాథ పండితుడు అడిగారు. అప్పుడు సనాతన మిశ్రా గారు ఇంట్లోపలికి వెళ్ళి భార్యతోటి బంధువులతోటి సంప్రదింపులు చేశాడు. అందరికీ, ఓ ఇంత చక్కటి అవకాశం, ఆ నిమాయ పండితుడికి విశ్వంభరునికి మన అమ్మాయి భార్య అయితే ఎంత చక్కగా ఉంటుంది, మన అదృష్టం అని వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో పలికారు. ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి చర్చలు కాలేదు. ఏకపక్షంగా అందరూ మన అమ్మాయికి అతడే చక్కటి వరుడు అనగానే ఆ సనాతన మిశ్రా వచ్చి కాశీనాథ పండితుడు చెప్పారు, అయ్యా, మా ఇంట్లో అందరూ, మా కుటుంబము, మా బంధువులు అందరూ కూడా ఈ వివాహాన్ని సమ్మతిస్తున్నారు, కాబట్టి మీరు వెళ్ళి వెంటనే ఆవిడకి తెలియజేసేయండి మా తరఫున అన్నారు. కాశీనాథ పండితుడు వెంటనే వెళ్ళి సచీమాత చెప్పాడు, అమ్మ మొత్తం పండే కాయ పండ అంటుంటారు, కాయ పండే. ఇప్పుడు వాళ్ళు సనాతన మిశ్రా గారి అమ్మాయిని మన నిమాయకి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు అనగానే సచీమాతకి పరమానందం కలిగింది. ఆమె బంధుమిత్రులతోటి మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు మరి ఇప్పుడు పెళ్లి ఏర్పాటు చేయాలి, ముహూర్తం పెట్టండి అని చెప్పి అన్నీ వచ్చినాయి. ఎప్పుడైతే ఇది నిశ్చయం జరిగిందో ఒక బుద్ధిమంత ఖాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఈ నిమాయ పండితుడికి వీరాభిమాని అనమాట. అయితే మొదటి పెళ్ళి అట్లా జరిగిపోయింది, అప్పుడు అంత గమనించలేదు. ఇప్పుడు అది మహా దిగ్విజయ పండితుడినే ఓడించాడు. నిమాయ యొక్క ఖ్యాతి సర్వత్రా వ్యాపించింది. అప్పుడు చాలామంది అభిమానులు తయారయ్యారు, శిష్యులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, అందరు మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఆ బుద్ధిమంతగా అన్నాడు, నేను నిమాయ వివాహాన్ని నేనే పూర్తిగా నిర్వహిస్తాను, ప్రతి పైసా నేనే ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా నేనే చేస్తాను, కాబట్టి ఆ అవకాశం నాకు కావాలి అన్నాడు. అనగానే చాలా, మరి మీరే మొత్తం ఖర్చు పెట్టి అన్నీ చేస్తే మరి మా పని ఏమిటి అని కొంతమంది ముకుందుడు, సంజయుడు వీళ్ళందరూ బంధువులు ఉన్నారు. మీరు వాటి గురించి మీరేం ఆలోచించకండి, పెళ్ళిని చక్కగా నిర్వహించే బాధ్యత నాది. ఆ పెళ్లి కార్యక్రమాల్లో ఆనందాన్ని అనుభవించే అదృష్టం మీది, బాధ్యత నాది, అదృష్టం మీది. ఆ బుద్ధిమంత ఖాన్ చూడు ఎంత భాగ్యవంతుడు ఆ బుద్ధిమంత ఖాన్ అని. ఇంతవరకు ఎవరికి కూడా వివాహం అంత అద్భుతంగా, అంత విలాసవంతంగా, అంత ఐశ్వర్యయుతంగా జరగలేదు అని ప్రతి ఒక్కరు పలికే విధంగా నేను ఆ పెళ్లి చేస్తాను అని చెప్పి తాను వచ్చారు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు కాగానే పెళ్ళిగా రేపు అనగా అంటే ఒక రోజు ముందనమాట. అప్పుడు అధివాసం ఆ పెళ్లి కోసం ఏర్పాట్లు చేశారు. ఆ రోజు ముందరి రోజే ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు బుద్ధిమంత ఖాన్. ఓ చూడండి, మా నిమాయ పండితుడి యొక్క వివాహం జరగబోతోంది అని చెప్పి మొత్తం నవద్వీపాన్ని పిలిచాడు. అప్పుడు నిమాయ అన్నాడు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అందరికీ దండలు వేయాలి, అందరికీ వస్త్రాలు ఇవ్వాలి, అందరికీ చందనం పోయాలి, అందరికీ కానుకలు ఇవ్వాలి, తర్వాత అందరికి చక్కగా భోజనం పెట్టాలి అన్నీ చెప్పాడనమాట. ఓ చాలా ఏది కావాలంటే అది చేద్దాం అన్నాడు. మొత్తం నవద్వీపమే కలిసి వచ్చింది. బ్రాహ్మణులు, వైష్ణవులు, వీరు, వారు అని అందరూ వచ్చారు. భోజనాలు సాగుతున్నాయి. ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది తింటున్నారో, ఎంతమంది పోతున్నారో ఎవరికి తెలియదు. వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు, తిన్న వాళ్ళే మళ్ళీ తింటున్నారు. అట్లా సాగిపోతుంది. అంటే ప్రతి ఒక్కరు కాదు, కొంతమంది తిండియామలో వెళ్తున్నారు, గంట సేపు మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ తింటున్నారు, మళ్ళీ పోతున్నారు.
అయితే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి భోజనం చేసిన తర్వాత కానుకలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం ఏంటంటే ఆ వ్యక్తి రావడము, ఆ వ్యక్తికి దండ వేయడము, అతనికి చందనం పెట్టడము, చేతిలో వస్త్రాలు పెట్టడము, లేదా ఇంకో కానుకలు ఇవ్వడము, ఈ విధంగా సాగుతుండే. అయితే వాళ్ళ చేతులు పట్టక చేతుల నుంచి కింద పడిపోతుండేవి. కింద ఏమిటయ్యా మరి ఇంత నాజుగుతాను, కాస్త గట్టిగా పట్టుకోలేవా అని అందరినీ అనడం ఇచ్చేవాళ్ళు. అయితే అప్పుడు తీసుకున్న వాళ్ళు ఏమనంటే, స్వామి ఇంతవరకు ఇటువంటి పెళ్ళి మనం చూడలేదు. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడమే కాకుండా కానుకలు ఇస్తున్నారు. ఇంతవరకు అటువంటి ఇన్ని కానుకలు మేము పట్టుకున్న దాఖలాలే లేవు జగత్తులో. మా జీవితంలోనే చూడలేదు ఇన్ని కానుకలు. ఇట్లా పట్టుకోవడం మాకు అలవాటే లేదు. కానుకలు ఎవరైనా ఒక చేతి కొట్టిస్తారు, మీరు చేతులు నిండా ఇస్తే మేము ఎట్లా పట్టుకుంటామండి? కింద పడుతుంది. కాబట్టి కింద పడిన పర్వాలేదు మేము తీసుకుంటా ఉన్నా. ఏమిటి కింద పడి తీసుకుంటారా? కింద పడినట్టే ఉండండి. కానీ మీరు ఈ నాజుకుతనాన్ని వదిలిపెట్టి గట్టిగా పట్టుకోండి అన్నారు. అయితే ఇది ఒక వ్యక్తితో జరగలేదు, ప్రతి వ్యక్తి అదే పరిస్థితి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఇన్ని కానుకలు ఇట్లా పట్టుకోవడానికి వాడికి జీవితంలో ఎప్పుడు కాలేదు. ఆ కానుకలు ఇస్తున్నారు, ఫస్ట్ కింద పడడం, వీళ్ళు ఆ మాట అనడం, తర్వాత మేము తీసుకుంటామండి, కింద పడిన పర్వాలేదు అంటే కింద పడిన తీసుకోవడం ఏంటి, మాకు తక్కువ అని వాళ్ళకి ఇవ్వడం. అయితే ఆ పరిస్థితి ఏ విధంగా అంటే ఆ కింద పడుతున్న వస్తువుల్లో కనీసం 5 ఆ కింద పడిన వస్తువులతోటి కానుకలతోటి కనీసం 5 పెళ్ళిళ్ళు చేయొచ్చు అన్నంత పరిస్థితి వచ్చింది. కింద పడ్డ వస్తువులు తీసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్త వస్తువులు వస్త్రాలు తెచ్చిచ్చేవాళ్ళు. ఈ విధంగా ఆయన బృందావన దాస్ ఠాకూర్ రాస్తున్నారు, ఆ కింద పడిన వస్తువులతో కనీసం 5 పెళ్ళిళ్ళు చేయొచ్చు, అంత అద్భుతంగా కానుకలు సాగుతున్నాయి అని చెప్పాము. ఇంతలోపలికి సనాతన మిశ్రా గారు కూడా వచ్చారు. సనాతన మిశ్రా వచ్చి అంటే అల్లుడిని చాలా బాగున్నాడు అల్లుడు, అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తారు, అధివాసం బాగా చేస్తారు అని చెప్పి ఆయన కూడా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ పిల్లవాడిని పెళ్ళికొడుకు చేస్తున్నారు, నిమాయ పండితుడిని పెళ్ళికొడుకు చేస్తున్నారు. కాబట్టి ఆయన వచ్చారు. అక్కడ ఆయన చూసి పిల్లవాడి మీద అంటే కాబోయే అల్లుడి మీద అక్షింతలు జల్లారు. బంధువులతో పాటుగా వచ్చాడు ఆయన. ఈ విధంగా అక్కడ బిగ్గరగా హరినామ సంకీర్తన జరిగింది. అందరూ కూడా తృప్తి తీరగా భోజనాలు చేశారు. ఆహా, ఇటువంటిది మనం ఎక్కడా చూడలేదని వాళ్ళు అనుకున్నారు. ఈ విధంగా సాగిన తర్వాత మరునాడు అంటే పెళ్లి రోజు వచ్చింది. ఆ పెళ్లిగా పొద్దున కాగానే నిమాయ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి వచ్చాడు. తర్వాత సచీమాత కూడా ముత్తైదులందరికీ కూడా పళ్ళు పూలు కుంకుమ అరటి పళ్ళు అన్నీ కూడా ఇచ్చింది. ప్రతి వనిత కూడా సంతృప్తిగా దీవించి మరీ వెళ్ళింది. ఇంకా ఈ విధంగా చేస్తూ అందరూ కూడా మిత్రులతోటి బంధువులతోటి ఆనందంగా మహాప్రభు చైతన్య నిమాయ పండితు కాలం గడిపేశారు. ఇంతలో సాయంత్రం అయింది, వివాహం సాయంత్రం కాబట్టి సాయంత్రం రాగానే ఆ బుద్ధిమంతగాన్ ఏం చేశాడంటే పిల్లవాడిని చక్కగా పెళ్లి కోసం తయారు చేశాడు. పట్టు వస్త్రాన్ని ధరించాడు నిమాయ పండితుడు విశ్వంభరుడు. చక్కగా పట్టు వస్త్రం జగజ్జేగీయంగా చాలా ధగధగలాడుతోంది. మెడలో బంగారు నగలున్నాయి. తర్వాత చక్కగా కిరీటం లాంటివి పెట్టారు. పెళ్లి కిరీటం అక్కడ ముఖ్యంగా బెంగాల్లో అది అలవాటు. పెళ్లి సమయంలో వాళ్ళకి పూలతోటి కిరీటం ఏర్పాటు చేయడం అనేది బెంగాల్లో అలవాటు. చక్కగా అలంకరించారు, నిమాయ చక్కగా అలంకరించారు. మెడలో దండలు కూడా వేసుకున్నాడు. ఇంతలోపలి బుద్ధిమంత ఖాన్ ఒక విలాసవంతమైనటువంటి పల్లకిని తీసుకొచ్చాడు. ఆ విలాసవంతమైన పల్లకి రాగానే నిమాయ్ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి వైష్ణవులకి దండం పెట్టాడు. సచీమాత కూడా దండం పెట్టాడు. ఎక్కి ఆ పల్లకిలో ఎక్కాడు. పల్లకిలో ఎక్కగానే ఆ పల్లకిని మోస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళందరూ? వధువు ఇంటికి వెళ్తున్నారు. అయితే ఆ పల్లకి ముందర వందలాది మంది సేవకుల్ని ఏర్పాటు చేశాడు బుద్ధిమంత ఖాన్. అందరి చేతుల్లో కూడా అది సాయంత్రం సమయం కాబట్టి కొందరి చేతిలో కాగడాలు ఉన్నాయి, కొందరి చేతిలో ఏమో జెండాలు ఉన్నాయి. అందరూ కూడా చాలా అద్భుతంగా ముందు వెనకలా కూడా మొత్తం జగీయమానంగా సాగుతోంది. అక్కడ చీకటి అనే ప్రసక్తే లేదు. వెళ్తుంటే దారిలో గంగానది వచ్చింది. ఆ గంగకు నిమాయ పండితుడు నమస్కరించి ముందుకు వెళ్తున్నాడు. అయితే అందరికీ కూడా ఉత్సాహం కలగడం కోసము
ఈ బుద్ధిమంతకాన్ని కొంతమంది విదూషకులను ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వివాహం అంటే అందరికీ ఉత్సాహం ఉండాలి, హాస్యం ఉండాలి, ఇవి రకరకాలు ఉండాలి. ఆ విదూషకులేమో ముందరండి రకరకాలటువంటి భంగిమలతో అందరిని నవ్వించడము చేస్తున్నారు. వాళ్ళు అందరు కూడా నవ్వు వస్తోంది, అందరికి ఉత్సాహంగా ఉంది. కొంతమంది దీపాలతోటి తీసుకెళ్తున్నారు. ఈ విధంగా సాగుతోంది. అది చూసేటప్పటికి పిల్లలకందరికీ ఉత్సాహంతో నృత్యం చేస్తున్నారు. ఎందుకంటే బాజా భజంత్రీలు సాగుతున్నాయి. పిల్లలు నృత్యం చేస్తున్నారు, యువతులు కూడా నృత్యం చేస్తున్నారు. ఇంతటి ఆర్భాటంతో వివాహాలు ఎక్కడ కాలేదు, వివాహం కాలేదు. ఆ విధంగా చేస్తోంది. అది చూసేటప్పటికి పెద్దవాళ్లకు, ముసలి వాళ్ళకి ఏమిటి చిన్నపిల్లలు యువత ఎంత హాయిగా ఆనందంగా చేస్తున్నారు, మన జీవితంలో ఇటువంటి మనం ఎప్పుడు చూడలేదు, మనం కూడా పదండి నృత్యం చేద్దామని ముసలి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా నృత్యం చేశారు. తమ సిగ్గు బిడియం అన్నీ విడిచిపెట్టేశారు. మళ్ళీ జీవితంలో ఇటువంటి అవకాశం వస్తుందో లేదో, ఇటువంటి పెళ్లిలోకి వెళ్తామో లేదో అనుకుని వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా బిడియాన్ని ఒలిచిపెట్టి నృత్యం చేశారు. ఇదంతా చూసి నిమాయి కూడా చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా మగపెళ్లి వారి ఊరేగింపు మహాద్భుతంగా సాగింది. మొత్తానికి అందరూ వెళ్తున్న సమయంలో అందరూ ఆనందించారు. కానీ కొంతమంది ఆనందించారు. ఎవరు? పెళ్లి కాని పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు మాత్రం అయ్యో ఇటువంటి మా అమ్మాయికి ఇటువంటి వరుణ్ణి చేస్తే ఎంత బాగుండేది అన్న వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా పరమానందంతో వచ్చారు. మొత్తానికి మగపెళ్లి వారి ఊరేగింపు వెళ్ళి సనాతన మిశ్ర అంటే వధువు ఇంటికి వెళ్ళింది. ఆయన కూడా చాలా అప్పటికే అక్కడ అందరూ ఆడపెళ్లి వారు ఎదురు చూస్తున్నారు మగపెళ్లి వాళ్ళ కోసం. ఆ మగపెళ్లి వాళ్ళు రాగానే మగపెళ్లి వాళ్ళని చాలా ఆనందంగా గౌరవంగా ఆహ్వానించారు. అప్పుడు వధువు తల్లి ముందుకు వచ్చి ఆవిడ అక్కడ బెంగాలీ సంప్రదాయం గడ్డి పోస్తోటి పిల్లవాడికి దిష్టి తీసేసి పడేసి నూతన వస్త్రాలు సమర్పించి లోపలికి ఆహ్వానించింది. కొత్త బట్టలు పెట్టింది. అందరినీ ప్రేమగా ఆహ్వానించారు. ఈ లోపల అక్కడ పెళ్లి మండపాన్ని చక్కగా ఏర్పాటు చేశారు. ఆ పెళ్లి మండపంలో అప్పటికే వధువు వచ్చి కూర్చుంది. అక్కడ ఆమె చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు, ఆనందించారు. ఎంతటి అతిలోక సౌందర్యవతి, సద్గుణ. చూడగానే ఈమె సౌందర్యవతి కాదు, ఈమె సద్గుణవతిని కూడా వారికి అర్థమైపోయింది. ఎంత ఆ భావంతో వాళ్ళందరూ కూడా తన్మయులయ్యారు. అప్పుడు ఇద్దరికి ఎదురుకుండా వచ్చి నిమాయ్ కూర్చున్నాడు. ఇద్దరి మధ్య తెరగట్టబడి ఉంది. వధువు వారు ఇద్దరు తెరగట్టబడి ఉంది. అప్పుడు అక్కడున్న సంప్రదాయం ప్రకారం వధువు లేచి ముకుళిత హస్తాలతో 7 సార్లు ప్రదక్షిణ చేసింది. ఆ వరుణి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి వరుణి పాదాల దగ్గర ఒక దండను ఉంచింది. ఆ విధంగా దండను ఉంచగానే అప్పుడు నిమాయ్ దాన్ని తీసుకుని ఆ వధువు మెడలో వేశాడు. ఇది అక్కడ సంప్రదాయం. ఎప్పుడైతే ఆ విధంగా వరమాల ఇట్లా వేయగానే పుష్పవృష్టి కురుస్తోందా అన్న విధంగా అట్లా పుష్పాల రేకులు ఇట్లా గుంపులు ఇట్లా గుత్తులుగా ఇట్లా అంటే ఒక పెద్ద వర్షంలాగా అందరూ జల్లం మొదలుపెట్టారు. జల్లం కాకుండా ఒకరితో ఒకరు పోటీ పడ్డట్టుగా జై జయకారాలు చెప్పడం. ఆడపెళ్లివాడు మగపెళ్లివాడు అందరూ జై జై ఎంత గట్టిగా వస్తారంటే ఒక పోటీ పడుతున్నట్టుగా వాళ్ళకి అనిపించింది. ఆ విధంగా సాగుతున్నారు. ఇంతలో బ్రాహ్మణుడు వచ్చాడు. బ్రాహ్మణుడు కూర్చుని ఆ వివాహ కార్యాన్ని చేయడం మొదలుపెట్టాడు. ఆ వివాహ కార్యంలో మొట్టమొదటి ఏమిటంటే వధూవరులు ఒకరినొకరు చూసుకోవడం. అంటే ఆ చూపులు కలిసే శుభవేళ అక్కడ రాగానే అవునంటే మంత్రాలు చదువుతున్నాడు. ఇప్పుడు వధూవరులు ఇద్దరు ఒకరినొకరు చూసుకోవాలను అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చదువుతున్నాడు. అప్పుడు ఆ శుభముహూర్తంలో నిమాయ్ విష్ణుప్రియాదేవి ఒకరినొకరు చూసుకున్నారు. వేద మంత్రోక్తంగా చూసుకున్నారు. ఆ దివ్యమైనటువంటి శుభగడియ ఆ విధంగా వారి చూపులు కలిసిన శుభంలో అందరూ కూడా దీపాలు వెలిగించారు. ఆ దేదీప్యమానమైన వెలుగులో వారు ఒకరినొకరు చూసుకోవడం సాగింది. తర్వాత ఆ దివ్యమైన కార్యాలను చూస్తుంటేనే అందరికీ పరమానందం కలిగింది. ఎంత అద్భుతమైనటువంటి ఇటువంటి
సందర్భాన్ని, సంఘటనని, వివాహాన్ని, జగత్తుని మేము చూడలేదు అన్నట్టు భావన కలిగింది. కాబట్టి ఇది ఈ విధంగా పెళ్లి పీటల మీద వధూవరులు చూపులు కలవడం అనేది శుభసూచకము. అది వేద మంత్రోక్తమైనటువంటి పద్ధతి, వేద విధిగా చేసేటువంటి కార్యక్రమం అది. కాబట్టి వివాహం అయ్యే సందర్భంలో ఆ సందర్భం కోసము, ఆ కార్యం కోసము మనం వధూవరులు సావధానంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఎందుకంటే ఆ చూపులు కలిసినప్పుడే వాళ్ళ హృదయాలు కూడా కలుస్తాయి. అదే వారి జీవితాన్ని ముందు కొనసాగింపజేస్తుంది. ఆ సమయంలో సనాతన మిశ్రా వచ్చి తన కన్యని పాణిగ్రహణం చేయించాడు. తర్వాత కన్యాదానం చేయించాడు. ఆ విధంగా ఆ కన్యాదానం చేసిన సమయంలో, పాణిగ్రహం చేసిన సమయంలోనే ఆయన అనేకమైనటువంటి గోవులను, తర్వాత వస్త్రాలను, ఇంటికి స్థలాన్ని, తర్వాత గృహోపకరణాలను రకరకాలను సమర్పించారు. ఆ సమయంలో ఆ ఇల్లు, సనాతన మిశ్రా గారి ఇల్లు వైకుంఠంలాగా అయిపోయింది. వైకుంఠలాగైంది. తర్వాత ఆ వివాహానికి అందరికీ మృష్టాన్న భోజనాలు పెట్టారు. అందరూ ఆహా పరమానందాన్ని అనిపించారు. తర్వాత అందరికి కానుకలు ఇచ్చారు. తర్వాత ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పల్లకీలో వధూవరులకి కూర్చోబెట్టి మగపెళ్లి వాళ్ళ ఇంటికి పంపించేశారు. ఆ కార్యక్రమాన్ని, ఆ వివాహ కార్యక్రమాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆహా ఇంతటి అద్భుతమా, వివాహం ఇది వైకుంఠంలో జరిగినట్టు జరుగుతోంది. చివరికి ధనవంతులు కూడా, మహాధనవంతులు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఇటువంటి వివాహం మా ఇళ్లలోనే జరగదు. మేమింత ధనవంతులమే, మా ఇళ్లలో కూడా ఇటువంటి వివాహాలు మేము చూడలేదు, మేము వినలేదు. అటువంటిది ఈ నిమాయ పండితుడు ఇంత అద్భుతంగా జరిగింది. ఆహా బుద్ధిమంత కాని ఎంతటి అదృష్టవంతుడు. వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు ఆశ్చర్యంతో. అందరూ ఆనందించారు, కానీ ఆశ్చర్యపోయారు. అది భగవంతుడి యొక్క మహిమ. తర్వాత నిమాయ పండితుడు ఇంటికి నిమాయ పండితుడు నూతన వధువుతోటి ఇంటికి వచ్చిన తర్వాత మర్నాడు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అందరికీ కానుకలను కూడా ఇచ్చారు. ఇచ్చి అక్కడ భిక్షుకులకు ఎవరైతే భిక్షానికి వచ్చారో వారికి కూడా కానుకలను సమర్పించారు. వారు కూడా మృష్టాన్న భోజనాలు పెట్టారు. ఈ విధంగా కార్యక్రమం సాగింది. ఈ నిమాయ్ విష్ణుప్రియాదేవి యొక్క వివాహం గురించినటువంటి వృత్తాంతాన్ని మనకు చైతన్య చరితామృతంలో కనిపించదు, అది చైతన్య భాగవతంలో కనిపిస్తుంది. ఈ చైతన్య భాగవతంలో బృందావన్ దాస్ ఠాకూర్లు రాస్తూ ఆహా అద్భుతమైనటువంటి ఈ విష్ణుప్రియ విశ్వంభరుల వివాహం ఎంత దివ్యమైనది. దీన్ని వర్ణించడానికి నోరే సరిపోదు, స్థలమే సరిపోదు. ఏదో సంక్షిప్తంగానే మాత్రమే నేను వర్ణించాను. ఎవరైతే ఈ దివ్యమైన విష్ణుప్రియ విశ్వంభరుల వివాహ కార్యక్రమాన్ని వింటారో వారు నిశ్చయంగా చైతన్య మహాప్రభు గణంలో వారు చేరుతారు అనే ఫలశ్రుతి కూడా బృందావన్ దాస్ ఠాకూర్లు చక్కగా చెప్పారు. ఈ విధంగా వివాహం జరిగింది, కార్యం జరుగుతోంది. అప్పుడు చైతన్య మహాప్రభుకి ఆలోచన వచ్చింది, నా అవతార ప్రయోజనం సిద్ధించే వేళ వచ్చింది. అవతార ప్రయోజనం ఏమిటి? యుగ అవతారి గౌరహరి. యుగ అవతారి గౌరహరి. యుగ ధర్మం ఏమిటి? యుగ ధర్మము హరినామ కీర్తనము, యుగ అవతారిని కొలుచు బుధ జనము. యుగ అవతారి తాను, యుగ ధర్మము హరినామ సంకీర్తనము. ఇప్పుడు ఆ యుగ ధర్మాన్ని ఆవిష్కరింపజేసి ప్రవర్తిల్లజేసే సమయము అరుదించింది అని అని నిశ్చయించినటువంటి విశ్వంభరుడు ఇంట్లో చెప్పారు, ఇప్పుడు నేను గయాక్షేత్రానికి వెళ్ళాలి. అక్కడ గయాక్షేత్రానికి వెళ్ళి అక్కడ విష్ణుపాదాన్ని దర్శించాలి, మన పితరులకు అక్కడ పిండ ప్రదానం చేయాలి అని చెప్పారు. కానీ అక్కడ ఉండే సంకల్పం వేరు, అక్కడ తన గురువు గారిని కలుసుకోవాలి. అది ఆయన సంకల్పం. గురువును కలవాలి, కలిసి ఆయన ద్వారా మంత్రదీక్షను పొందాలి, తర్వాత ప్రవర్తిల్ల చేయాలి. ఇది ఆయన సంకల్పం. కాబట్టి ఆ సమయం వచ్చేసింది అని సంకల్పించినటువంటి చైతన్య నిమాయ పండితుడు విశ్వంభరుడు తన శిష్యులతో కూడి అనేక రోజులు ప్రయాణించి నగరాలు దాటాడు, గ్రామాలు దాటాడు,
వనాలు దాటాడు, అరణ్యాలు దాటాడు, దాటి గయాక్షేత్రానికి చేరుకున్నాడు. గయాక్షేత్రానికి చేరుకున్నప్పుడు అక్కడ ధామంలో ప్రవేశించాడు. అక్కడ బ్రహ్మకుండలో స్నానం చేస్తాడు. అది విష్ణుపాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఆ బ్రహ్మ కడిగిన విష్ణు పాదము ఉన్నటువంటి స్థానమే గయా. అక్కడ వెళ్ళగానే అక్కడ విష్ణు పాదం ఉంది. అక్కడ చూడగానే అక్కడ వాళ్ళందరూ చక్కగా వర్ణించారు. ఆ విష్ణు పాదం యొక్క మహిమను నిమాయికి వర్ణించారు. నిమాయి వర్ణించగానే నిమాయిలో ఒక రకమైనటువంటి భావోద్రేకం కలిగింది, భావావేశం కలిగింది. భావావేశం కలిగి భక్తి లోపల నుంచి అష్ట సాత్విక వికారాలు అంటే కంపనం కలగడము, తర్వాత చెమట పట్టడము, తర్వాత రోమాంచం కావడము. ఆ విష్ణు పాదాలను చూడగానే సాక్షాత్తుగా విష్ణువుని దర్శించి స్పర్శించినటువంటి దివ్యమైన అనుభూతిని పొందారు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు. ఏమిటి, ప్రతిరోజు వందలాది మంది వేలాది మంది వస్తారు, కానీ ఈ విధంగా పులకించి తన్మయుడై రోమాంచం కలిగి ఆనందాశ్రువులు కారుస్తున్న వ్యక్తిని మా జీవితంలోనే ఇంతవరకు చూడలేదు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు. అందరికీ వర్ణించినట్టుగానే ఆయన వర్ణించారు. కానీ ఈ నిమాయి పండితుడు ఈ చేసినటువంటి ఆయన ప్రకటించినటువంటి ఆ భావావేశము వారికి అది అద్భుతంగా కనిపించింది. వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకు ఇట్లా జరుగుతోంది అని అర్థం కాలేదు. కానీ అదే సమయంలో పక్కనే ఉన్నాడు, వందే గురూన్ పక్కనే ఉన్నారు ఈశ్వరపురి మహారాజు పక్కనే ఉన్నారు. ఆయన వైష్ణవుడు, పరమ వైష్ణవుడు అక్కడ ఉన్నాడు. ఎవరు ఆయన ఎవరు అంటే సాక్షాత్తుగా శ్రీల మాధవేంద్రపురి మహారాజు గారి ప్రియ శిష్యుడు. మాధవేంద్రపురి మహారాజు ఎవరు, మనం అది కూడా చర్చించాము ఒక సందర్భంలో. ఏమిటంటే ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో కృష్ణ ప్రేమను జోడించినటువంటి మహనీయుడే శ్రీల మాధవేంద్రపురి మహారాజు. ఆయన కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ ఎంతది అద్వితీయమైనది, అపూర్వమైనది అంటే సాక్షాత్తుగా కృష్ణుడే ఆయన కోసము ఒక పరమాన్న పాత్రను దొంగిలించిన కృష్ణుడే దొంగతనానికి సిద్ధపడినటువంటి మహనీయుడే ఆ మాధవేంద్రపురి మహారాజు చివరి అంతిమ సమయంలో ఉన్నప్పుడు ఈశ్వరపురి మహారాజు ఆయనకు పరమాద్భుతంగా ఆయనకు సేవా శుశ్రూషలు చేశారు. ఆ సేవా శుశ్రూషలు చేస్తున్నప్పుడు దానికి పరమానందించినటువంటి ఈశ్వరపురి మాధవేంద్రపురి, నీకు శ్రీకృష్ణుని యొక్క ప్రేమ నిశ్చయంగా కలుగుతుంది అని చెప్పి ఆయన మనసారా తన శిష్యుణ్ణి ఆశీర్వదించారు. ఆ విధంగా గురువు ద్వారా దివ్యమైనటువంటి ఆశీర్వాదం పొందారు కాబట్టి ఆ ఈశ్వరపురి నేరుగా చైతన్య మహాప్రభువుకే మంత్రదీక్ష ఇచ్చేంత మహోన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిపోయాడు. చైతన్య మహాప్రభు ఎవరు, సాక్షాత్తుగా శ్రీకృష్ణుని. కాబట్టి శ్రీకృష్ణునికే గురువుగా అయ్యేటువంటి దివ్య స్థానం ఎవరికి లభించింది, ఈశ్వరపురి మహారాజుకి లభించింది. ఎందుకు లభించింది, ఎందుకంటే గురువు యొక్క ఆశీర్వాదాన్ని ఆయన పొందాడు కాబట్టి, గురువు హృదయంలో ఆయన ప్రవేశించాడు కాబట్టి ఆయనకు అటువంటి దివ్యమైనటువంటి వరం లభించింది. ఆయనకు అర్థమైంది, ఇవి కనిపించేవి భావావేశము, ఇవన్నీ సాత్విక లక్షణాలు సామాన్యులు ప్రకటించేవి కాదు అని చెప్పి ఆయనకు అర్థమైంది. ఇది పరమ పారవశ్యంతో కలిగినటువంటి లక్షణం అని చెప్పి ఆయన ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం చేసుకొని ఇద్దరు హృదయాలు కూడా ద్రవించాయి. ఇద్దరు కూడా ఆ ప్రేమ పారవశ్యంతో ఇద్దరు కూడా రోధించి కాస్త ఊరెళ్ళిన తర్వాత నిమాయి అన్నాడు, స్వామి, మిమ్మల్ని చూసిన తర్వాత, మీ దర్శనం జరిగిన తర్వాత, మిమ్మల్ని ఆలింగనం చేసుకున్న తర్వాత నా గయా క్షేత్ర దర్శన ఫలం అప్పుడు లభించింది. ఇప్పుడు ఈ తీర్థక్షేత్రానికి వచ్చాము, ఈ దర్శన ఫలము ఇప్పుడు నాకు లభించింది. ఎందుకంటే మీరు పరమ భాగవతులు కాబట్టి మీరు తీర్థస్థానం కంటే కూడా మీరు ఉన్నతులైన వారు, తీర్థస్థానాన్ని పవిత్రం చేసేటువంటి మహనీయులు. కాబట్టి ఈరోజు నా జీవితం ధన్యమైంది, మా పితరులందరూ కూడా సంతృప్తి చెందారు. నాకున్నది ఒకటే ఒక కోరిక, ఏమిటంటే శ్రీకృష్ణ పాద పద్మ మధువును నేను నిరంతరము గ్రోలాలి,
పాదపద్మ మకరందాన్ని, శ్రీకృష్ణ పాదపద్మ మకరందాన్ని నేను గోరాలి. నాకు అదే తప్ప నాకు వేరే కోరిక లేనే లేదు, నాకు దాన్ని ప్రసాదించండి అని చెప్పి నిమాయ్ ఈశ్వరపురి మహారాజు. అప్పుడు ఈశ్వరపురి మహారాజు గారు అన్నారు, హే పండిత, నువ్వు సామాన్యుడు కాదు, సాక్షాత్తుగా భగవంతుడివే, భగవన్మూర్తివి నువ్వు. లేకపోతే ఇంతటి పాండిత్యము, ఇంతటి పారవశ్యము, ఇంతటి భక్తి, ఇంతటి పేరు ప్రఖ్యాతులు సామాన్యులు లభిస్తాయా? సామాన్యులు లభించవు. కాబట్టి నువ్వు సాక్షాత్తుగా భగవంతుడే. నాకు ఒక కల వచ్చింది రాత్రి. ఏమిటి ఆ కళ? ఆ కళలో నేను భగవంతుడిని దర్శించినట్టు, భగవంతుడితో సంభాషిస్తున్నట్టు నాకు కల వచ్చింది. ఇవాళ వచ్చా. కాబట్టి నువ్వు సాక్షాత్తుగా భగవంతుడివే, భగవంతుడివే. నిన్ను చూస్తున్న కొద్దీ నాలో కూడా ఆ ప్రేమ పారవస్యం పెరిగిపోతోంది, క్షణక్షణం నాకు వృద్ధి చెందుతోంది. నేను నవదీపంలోనే చూశాను. ఎప్పుడైతే నేను నవదీపంలో చూశానో అప్పటి నుంచే నా హృదయంలో నువ్వు తప్ప ఇంకెవరు లేరు. నా కళలో నిరంతరము నువ్వే కనిపిస్తున్నావు. అప్పటి నుంచి ఈరోజు మళ్ళీ ఈ విష్ణుపాద సన్నిధిలో మనం కలిసాం, విష్ణుపాద సన్నిధిలో కలిసాం. కాబట్టి మనం ఈ విధంగా భగవత్ ప్రేరణతో మనం కలుసుకున్నాం అని ఇద్దరు కాసేపు ఆ విధంగా తన్మయులై పలుకుయారు. తర్వాత ఆ విష్ణుపాద సన్నిధిలోనే కృష్ణ కథా చర్చ చేశారు. తర్వాత ఏం చేశారు, తర్వాత జరిగిన కథ ఏమిటి, ఏ విధంగా ఆ కథ ముందుకు సాగింది అనేది మనం వచ్చే వారం విందాం. అంతవరకు సెలవు. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఏ విధంగా ఆయన గృహస్థాశ్రమంలోంచి మెల్లగా వచ్చి ఇప్పుడు ఆయన ప్రథమ భార్య లక్ష్మీప్రియాదేవి, తర్వాత విష్ణుప్రియాదేవి. అందుకోసమే లక్ష్మీ విష్ణుప్రియాపతి గౌరం. ఆ లక్ష్మీ విష్ణుప్రియాల ప్రియపతి అయినటువంటి గౌరచంద్రుడు మనందరికీ కృష్ణ భక్తిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంతటితోటి ఈ వారం కథను ముగిస్తున్నాము. వచ్చే వారం మళ్ళీ ఈ అపూర్వ కృష్ణ భక్తుల కథల్లో చైతన్య మహాప్రభు కథను తర్వాత దాన్ని మనం వింటాము. అంతవరకు సెలవు. శ్రీల ప్రభుపాద కీ జయ, శ్రీ చైతన్య మహాప్రభు కీ జయ. చరణ రే